హాయ్ మిత్రులారా, వెల్కమ్ టు దిశ ట్రైనింగ్స్. సి నేను మాట్లాడే ప్రతి మాట వెనుక నాకు వచ్చే కమ్యూనికేషన్, నాకు వచ్చే కాల్స్ ఆధారంగానే నేను మాట్లాడతాను. నిన్న నేను లైవ్లో కూడా చెప్పాను, ఒక అబ్బాయి ఒక 15-20 రోజుల కింద, ఐ థింక్ లాంగ్ బ్యాక్, ఒక నెల కింద నాకు మెసేజ్ చేశాడు. నేను డాక్యుమెంట్ కంట్రోలర్ నేర్చుకుంటా అండి, నేను వస్తున్నాను నిర్మల్ నుంచి అని చెప్పాడు. సో మొత్తం డీటెయిల్స్ పంపాను. అంటే ఏమంటాడంటే, ఐ వాంట్ టు సీ పర్సనల్లీ హౌ ఈస్ ద ఇన్స్టిట్యూట్ ఎలా ఉందో పర్సనల్గా నేను చూడాలనుకుంటున్నాను అని చెప్తే, ఓకే యూ ప్లీజ్ కమ్ అని చెప్పాను. బై మండే 10:30 ఐ విల్ బి దేర్ ఇన్ కోరుట్ల బస్ స్టాండ్ అని చెప్పాడు. కోరుట్ల బస్ స్టాండ్లో 10:30 వరకు ఉంటా అని చెప్పాడు. బట్ ఇంకా నేనేం చేసుకున్నాను, ఐ హ్యావ్ టు షెడ్యూల్ మై సెల్ఫ్ ఫర్ టు వెల్కమ్ దిస్ గై. సో ఇతనికి వెల్కమ్ చెప్దామని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను. సాయంత్రం అయింది, రాడు. నిన్న సాయంత్రం ఫోన్ చేసి ఏమంటాడంటే, సార్ నేను రేపు దుబాయ్ వెళ్తున్నా, నాకు ఏదన్నా హెల్ప్ చేయండి, ఏదన్నా గైడెన్స్ ఇవ్వండి అంటాడు. నాకు అకౌంట్స్ టాలీ వచ్చు, బిఎస్సి అంటాడు, టాలీ వచ్చు అంటాడు. అండ్ ఈజ్ టెల్లింగ్ ఆల్ ద స్టోరీ. నాకు ఇదే వ్యక్తి చేశాడని నాకు స్ట్రైక్ కావట్లేదు. మొబైల్లో పేరు వచ్చింది అంటే ట్రూ కాలర్ ద్వారా వచ్చింది అనుకున్నాను, కానీ అతనితో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది, ఓహో వీడా క్యాండిడేట్. ఏమంటాడంటే, నన్ను ఎడ్డిస్తున్నారా అంటాడు. నేను చెప్పాను, నువ్వు రేపు వెళ్తున్నావు, హౌ ఐ కెన్ హెల్ప్ యూ, నేనేమి హెల్ప్ చేయగలుగుతా. మన దగ్గర ఉన్న కోర్సుల గురించి అతనికి తెలిస్తే కోర్సు జాయిన్ అయి చేసి వెళ్ళుంటే అతనికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉండేవి కదా. కోర్సు చేయకుండా అనవసరంగా నా బుర్ర తినడానికి చేసే కార్యక్రమం అన్నట్టు. సో ఇలాంటి వాళ్ళు ఇలానే ఉంటారు. దే విల్ నాట్ సక్సీడ్. ఎందుకంటే మళ్ళీ ఏమంటాడంటే, కొత్త కథ చెప్తే ఏం చెప్తాడంటే, నేను దుబాయ్ వెళ్ళిన తర్వాత నేను నేర్చుకుంటానండి, ఐఎమ్ ఏ గుడ్ లెర్నర్, ఐఎమ్ ఏ క్విక్ లెర్నర్ అని ఏమో చెప్తున్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది, ఎట్లా నేర్చుకుంటారా. నేను అన్నాను, డూ యూ హ్యావ్ అట్లీస్ట్ ల్యాప్టాప్ ఉందా, అది ఉందా, ఇది ఉందా అని అడిగాను. ఎందుకంటే ఒక వ్యక్తి మన కోసం కాల్ చేసినప్పుడు మనం అతన్ని ఇబ్బంది పెట్టకుండా మాట్లాడాలి అని అంటే, ఇలాంటి తప్పు మీరు చేయొద్దండి. సపోజ్ ఒక కోర్సు నేర్చుకోవాలి, ఇది నేర్చుకుంటే నాకు హెల్ప్ అవుతుంది అని మీకు అనిపించింది అనుకోండి, గో అండ్ డూ ఇట్ ఎనీవేర్. ఎవరినో ఒక్కరిని నమ్మాలి కదా. నా దగ్గరికి రమ్మని నేను ఎప్పుడు చెప్పను. ఎవడు చెప్పని సీక్రెట్స్ నేను ఓపెన్ చేశాను. ఏం లేదురా నాయన, 3 కోర్సులు చేయండి, తర్వాత జాబ్ రోల్స్ మీకు ఎక్కడ నచ్చితే అక్కడ చేయండి అని చెప్తున్నా. నా దగ్గర రావాలి, నా దగ్గర చేయాలని చెప్పట్లేదు. క్వాలిఫైడ్ అదే తప్పు చేస్తున్నారు, క్వాలిఫైడ్ కాదు 10th ఇంటర్మీడియట్ పోరాళ్ళు కూడా అదే తప్పులు చేస్తున్నారు. సో ప్లీజ్ డోంట్ డూ దిస్. త్యాగం చేసేందుకు సిద్ధంగా అండి. త్యాగం ఎవరి కోసం చేస్తున్నావు? ఈ కోర్సులు ఎవరి కోసం నేర్చుకుంటున్నావు? ఫర్ యూ ఓన్లీనా? మీ కుటుంబం కోసం, మీకోసమే కదా. నేను సింపుల్గా ఒక కాన్సెప్ట్, ఒక మాట చెప్తాను. 650 రూపాయలు 700 బస్సు, హైటెక్ బస్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేదానికి టికెట్ కొనుక్కొని వెళ్ళండి. పోయేటప్పుడు కారులో వెళ్ళకండి, ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళకండి. పోతున్నామనే సంతోషంలో ఓ 10,000 తాగడానికి ఖర్చు పెట్టకండి, డిన్నర్లు చేసుకోకండి, అవసరం లేదు. బట్ మీ స్కిల్ పెంచుకొని పోండి అయ్యా, మీ స్కిల్ పెంచుకొని పోండి. స్కిల్ పెంచుకొని పోతే మీకు ఎక్కువ సాలరీ వస్తుంది అయ్యా.
అంతేగాని అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్లు చేసి అయ్యో ఇట్లా ఉంది పరిస్థితి, ఐ కాంట్ అఫోర్డ్, కొంచెం తగ్గించండి, ఆల్ సటప్. పత్తి వ్యాపారం అంటారు కదా, ఆ పత్తి వ్యాపారం నాకు నచ్చదు. ఒక అబ్బాయి ఉన్నాడు, 1,50,000 సాలరీ సంపాదిస్తున్నాడు డాక్యుమెంట్ కంట్రోలర్గా. అతనికి ఐకనెక్స్ నేర్చుకోవడానికి డబ్బులకు గింజుకుంటున్నాడు ఇవ్వడానికి. ఐకనెక్ నేర్చుకుంటే ఇంకా అతనికి సాలరీ బాగా పెరుగుతుంది. బట్ ఈ డోంట్ వాంట్ టు పే ద మనీ. ఇంకా నువ్వేమన్నా చేసుకో, దిస్ ఇస్ ద ఫైనల్ ప్రైస్ ఫర్ యూ. ఇప్పటి వరకు నీకు చాలా అంటే చాలా డిస్కౌంట్స్ ఇచ్చాను, ఇంకా నన్ను వదిలిపెట్టరా నాయన అని చెప్పా. ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. నేను నా మనసులో మాట చెప్తున్నా, దయచేసి స్కిల్ పెంచుకొని వెళ్ళండి. నా దగ్గర నేర్చుకోకండి, నో ప్రాబ్లం, డోంట్ లర్న్ ఫ్రమ్ మీ. ఎందుకు నా దగ్గరనే నేర్చుకోవాలని నేను అంటాను. ఎంతోమంది చెప్పేవాళ్ళు ఉన్నారు, బట్ దే విల్ నాట్ టీచ్ యూ ద వే ఇట్ డీల్స్ ఇన్ ద ప్రాజెక్ట్. అలా చెప్పకపోవచ్చు, ఓన్లీ వాళ్ళకు ఒక ఫార్మాట్లో చెప్పొచ్చు, వాళ్ళకి ఎక్స్పోజర్ లేకపోవచ్చు, ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు. నాకున్నది ఏంటంటే ఐ విల్ టీచ్ యూ ఇన్ యువర్ మదర్ టంగ్, తెలుగు ఇంగ్లీష్లో చెప్తాను. ఓపిక ఉంది, ఎంతంటే అంత టైం మీకు చెప్పగలిగే ఓపిక ఉంది. మీకు జాబ్ వచ్చేదాకా ఐ విల్ బీ విత్ యూ అని చెప్తున్నాను. అంతేగాని ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏదో చేస్తామని దయచేసి వెళ్ళకండి. ఇంతకుముందు కూడా ఒక అబ్బాయి కాల్ చేశాడు. నేను 20 రోజుల ముందు మీ దగ్గరికి అంటే మీ వీడియో చూశానండి, అప్పుడు వచ్చిన పడితే అయిపోయేది, ఈ పాటికి కోర్స్ అయిపోయి. ఫర్ ఎనీ కోర్స్, డాక్యుమెంట్ కంట్రోలర్, స్టోర్ కీపర్, టైం కీపర్, హెచ్ఆర్ అసిస్టెంట్, పర్చేసింగ్ ఆఫీసర్, ఎనీ కోర్స్ ఐ విల్ కంప్లీట్ ఇన్ 2 days. 2 రోజుల్లో కంప్లీట్ చేయగలుగుతాను అనుకుంటే, మీకు వినేంత ఓపుకుంటే. లేదంటే 5 days హ్యాపీగా కంప్లీట్ చేసి మిమ్మల్ని కాన్ఫిడెన్స్తో నింపి నేను పంపిస్తాను. ప్లాన్ టు ఇన్వెస్ట్ మనీ ఫర్ యువర్ సేక్. మీకోసం మీరే ఇన్వెస్ట్ చేసుకోండి. మీరు ఇక్కడే పెట్టకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత యూ కాంట్ అఫోర్డ్ టు లర్న్. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు నేర్చుకోవడానికి చాలా కష్టం. ఇంటర్నెట్ ఉండదు. ఇంటర్నెట్ ఉంది అనుకుందాం, నీకు కూర్చోవడానికి రూమ్లో సహకరించరు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళందరూ ఏం చేస్తారంటే, నీ రూమ్మేట్స్ పాపం వాళ్ళు అప్పుడే పనిచేసి వచ్చి అలసిపోతారు, పడుకుందామని చూస్తారు. లేకపోతే దే వాంట్ టు ఎంజాయ్, దే వాంట్ టు రిలాక్స్. నువ్వు నా క్లాసు వింటుంటే వాళ్ళకు ఓపిక ఉండదు, భరించలేరు తెలుసా. ఎన్నో ఒక మూల కూర్చొని నక్కి నక్కి వినాల్సిన పరిస్థితి. ఎందుకండి, ఇక్కడ ఉన్నప్పుడు నేర్చుకోండి అయ్యా. ఎవరి దగ్గర నేర్చుకోండి. యూ అగైన్ ఐఎమ్ టెలింగ్, ఎక్కడికన్నా వెళ్ళండి, బట్ గో విత్ స్కిల్ దట్ సేవ్స్ యూ. మీకు మల్టీఫోల్డ్ డబ్బులు వస్తాయి కదా, సాలరీ ఒక రేంజ్లో వస్తుంది. మీరు పని చేసుకుంటూ కూడా విత్ కాన్ఫిడెన్స్ యూ విల్ వర్క్. ఇవన్నీ వదిలిపెట్టి ఎట్లా? వేంపల్లి వెంకట్రావుపేట అనే ఊరు నుంచి దాదాపు మనకి ఇక్కడికి ఆల్మోస్ట్ 30 kilometers ఉంటుంది కావచ్చు, 25 to 30 kilometers కోరుట్లకు. ఒక అబ్బాయి వచ్చాడు, సార్ నేను టాలీ నేర్చుకుంటా అని చెప్పి వచ్చాడు. ఐ సెడ్ దిస్ ఈజ్ ద ఫీజ్. అప్పుడు 5,000 6,000 అన్నాను. ఆయన, సార్ నేను ఓల్డ్ స్టూడెంట్ను, నాకేమైనా డిస్కౌంట్ ఇయ్యారా? ఓకే, నీకు 1,000 డిస్కౌంట్ ఇస్తాం. వెళ్ళాడు, ఇంకా మళ్ళీ రాలేదు, వారం రోజులు రాలేదు అబ్బాయి. సడన్గా ఒక ఫ్రైడేనో మండేనో వచ్చాడు. వచ్చి, సార్ ఇదిగోండి డబ్బులు అంటాడు. ఏంటయ్యా నువ్వు పోయిన వారమే వస్తున్నావు కదా రాలేదంటే, అతను డబ్బులు ఇచ్చేటప్పుడు చేతుల్ని అబ్జర్వ్ చేశాను, మొత్తం ఎక్కడక్కడ పగిలి రక్తాలు వచ్చేటట్టున్నాయి. ఏమైందయ్యా చేతులకు, ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా అంటే, లేదండి పసుపు దవ్వ పోయినా ఆ డబ్బులు తీసుకొచ్చి మీకు ఇస్తున్నా సార్ అని చెప్పిండు.
పసుపు దవ్వబోయిన డబ్బులు నేను కూలీకి వెళ్ళి తీసుకొచ్చి మీకు ఇస్తున్నా, ఆ డబ్బులు మీకు ఇస్తున్నా అని చెప్పాడు. ఆయనకు దండం పెట్టాలి. నాకు తెలిసిన ఒక కంపెనీలో జగిత్యాల్లో ఆపర్చునిటీ అకౌంటెంట్గా కనిపించింది. అబ్బాయి బీకామ్ ప్లస్ టాలీ. నానా నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పాను. ఈ గాట్ సెలెక్టెడ్. 15,000 రూపీస్ సాలరీ. చూడండి, మీకోసం మీరు ఇన్వెస్ట్ చేయండి, మీకోసం మీరు ఇన్వెస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇదే మాట చెప్దామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా. దయచేసి ఈ పొరపాటు మీరు చేయొద్దు. సపోజ్ ఇలాంటి ఒక కోర్సు మీకు ఒక వీడియో కనిపించింది, ఒక నిర్ణయం తీసుకోండి, రిస్క్ తీసుకోండి, నేర్చుకోండి, అందులో మాస్టర్ కండి, వెళ్ళండి, పని చేయండి. ఓకేనా? కానీ దయచేసి పత్యాపారం చేయకండి. పత్యాపారం అంటే గింజుకుంటూ 18,000 చెప్పాడు, 20,000 చెప్పాడు, 8,000కి ఇస్తావా, 6,000కి ఇస్తావా. ఇది బట్టల వ్యాపారం కాదు కదా. ఎడ్యుకేషన్. నాకు ఇంకా బుద్ధి రావట్లేదు. నేను 21 కోర్సులు తయారు చేసి కూడా నేను నోట్ల కోసం లెక్క పెడుతుంటే, వెతుకుతుంటే నా ఫ్రెండ్స్, నా బ్యాచ్మేట్స్ కోట్లు సంపాదిస్తున్నారు. దే ఆర్ మేకింగ్ క్రోర్స్ బై సెల్లింగ్ ద కోర్సెస్. నేను కమర్షియలైజ్ కాలేదు కనుక నా పరిస్థితి ఇదయ్యా. మా గురువు గారు అయితే ఓపెన్గా చెప్తాడు, యూ డబుల్ ద ప్రైస్. నీ దగ్గర సబ్జెక్ట్ ఉంది, డబుల్ ద ప్రైస్. ఎనీవే ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ సో మచ్. ఈ చివరి దాకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఈ పిల్లలు చేసిన తప్పులు మీరు చేయకండి. మీరు గనక గల్ఫ్ వెళ్ళాలనుకుంటే గో విత్ సమ్ స్కిల్, ఎక్స్ట్రా స్కిల్. నేను ఇంతకుముందు చెప్పాను, విశాఖపట్నం నుంచి ఒక ఆయన ఫోన్ చేసి కంటిన్యూస్ ఒక 5 నిమిషాలు ఆగకుండా ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడాడు. సార్, హౌ ఈజ్ మై ఇంగ్లీష్ అంటాడు. యువర్ ఇంగ్లీష్ ఈజ్ నైస్, బట్ ఇట్ ఈజ్ నైస్ టు వర్క్ అని చెప్పాను. మీరు బ్రహ్మాండంగా పనిచేయడానికి మీకు పనికి రాదండి ఈ ఇంగ్లీష్. యూ నీడ్ టు నో ద జాబ్. మీకు పని తెలియాలి, కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాదు. అనగానే అవును, ఎస్, బట్ ఐ కాంట్ అఫోర్డ్ అంటాడు. ఏం చేస్తాం? ఓకే ఫ్రెండ్స్, ప్రతి వాళ్ళు వాళ్ళ ఇష్యూస్లో ఉంటారు. బట్ ఎనీవే, మీరు గల్ఫ్ వెళ్ళాలంటే ఒక ప్లాన్ చేసుకోండి, ఒక అమౌంట్ రెడీ చేసుకోండి. నేను సర్టెన్ స్కిల్స్తో వెళ్తాను అని అనుకుంటే మీరు సక్సెస్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, గుడ్ లక్ ఫ్రెండ్స్.